నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీ వాసులు రాస్తారోకో చేపట్టారు. గత 3 రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కావడం లేదని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంట పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు రోడ్డు కిరువైపులా భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో కాలనీవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమకు తాగునీరు సరఫరా చేయాలని అధికారులను నిలదీశారు. స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. కాలనీవాసులు మాట్లాడుతూ గత 3 రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కాలనీవాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకొని రావడం జరిగిందని, మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని, మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు. నీకెందుకు రావురా, నువ్వు పెట్టాలి నాకు తెలియదా? నేను ఉన్నాను 11 సెకండ్ ఉండేది, నేను ఉన్నాను. మిషన్ భగీరథ వాటర్ కూడా ఇప్పిస్తాడు. ప్రాబ్లం లేదు, మంచిగా నడిచింది. ప్రాబ్లం చూడు, రుద్రారప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు రుద్రారంలో నీళ్ళు తప్ప, రుద్రారంలో నీళ్ళు తప్ప. ఇప్పుడు రుద్రారం కూడా ఇదే ఇదే ఒకటి. రుద్రారప్పుడు ఎట్లా నింపుతాడు, ఎట్లా నీళ్ళు ఉంటాయి మీరు రాస్తాం. ఆడిస్తాడు, దర్పని పంపుతాడు, సూరారం పంపుతాడు, ఇటు రుద్రారం పంపుతాడు, ఈ ట్యాంక్ నింపాడు వాడు. చూసుకోకనే ఇది చూసుకోక ఎప్పటికైనా 3 రోజులు మనకు మూడు దినాలు అయితే ఆ
కాపాడులోపల మీకు ఎన్ని అవసరమైతే అన్ని ట్రిపుల్ ట్యాంకర్ పంపిస్తాం. మీ కాలనీకి వాటర్ అంబాజీపేటలో నాకు తెలిసింది ఇమీడియట్గా వచ్చినాయి. మీకు ఇప్పుడు ఇమీడియట్గా ట్యాంకర్లు వస్తాయి. నేను వచ్చేదాకా మీ ట్యాంకర్లు వచ్చేదాకా సార్ ఇప్పుడు ఒక నిమిషం, నెల రోజులు అవుతుంది సార్ ట్యాంక్ మోటార్ వీక్. నెల రోజుల కోలే చెప్తున్నాం భూమి, నెల రోజుల కోలే అది ఎప్పుడైనా కాలేదు అంటున్నాడు. ఆయన బంద్ చేయండి సార్, ఆయన కాలు నడవరాదు, ఇంకోడైనా బతాడు. చెప్పినట్టు లేవు. కాంకాలు పంపిస్తున్నాడు, నీళ్ళ పొద్దుగల కాంకాలు లేవు, ఏమి లేవు. మేము 4 రోజులకోలే మాకు నీళ్ళే లేవు. మేమేం తాగాలి, ఏమి కడుకోవాలి, ఏమి చేసి అనుకోవాలి. ఒక్క పూట కూడా ఇప్పుతున్నాడు. పొద్దున్న 9 గంటలకు ఇప్పుతున్నాడు, ఇప్పలేడు. పొద్దుగా పంపిస్తున్నాడు, పంపించలేడు. నిన్న పొద్దున్న నుంచి టార్చర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుడు ఏమైనా కురాని పొద్దుకి మారిపోయిండు. మరి ఇప్పుడు కూడా వచ్చిండు, మారిపోయిండు. భూమి ఏం తీసేయాలి, మాకు అవసరం లేదు. మేమేం తాగుతామో మాకేం చేస్తారో పరిష్కారం. అసములో కూడా ఒక గతప్పుడు కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎక్కితేనే సరిగా నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి. ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి మొన్న అయ్యా గతంలో నుంచి మొన్న ఎక్కితే కూడా ఒక్కనాడు 2 రోజులు ఇప్పిండు, మళ్ళీ బంద్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు. నీళ్ళే లేవు మాకు, కాలనీలో బోర్లు లేవు, ఏమి లేవు. మా పరిష్కారం ఏంటో చెప్పుకోండి, మేము తీసేయాలి. మీకు 4 రోజులు మిమ్మల్ని ఎండ పెడితే మీరు సైర కత్తారని తెక్కపోయిండు. వాళ్ళు ఎంత మోసేవారో చెప్పిపోయింది మాకు. తెలిసింది కాబట్టి ఇక్కడ నేను పనినిధులలో ఉన్నాను. పిల్లగానే తీసుకొచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది. అయితే అక్కడ 2 మిషన్ భగీరథ వాటర్ వాళ్ళ ఒక మోటారు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ సప్లై అయింది. ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాం. అలాగే మిషన్ భగీరథ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ వాటర్ వదలమని. అట్లనే రిపేర్లో ఉన్న మోటార్ కూడా ఇప్పుడు చూపించి వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ చేయడం జరిగింది.